Hello my dear school directors, principals, teachers and IT in charges. అందరికి కూడా ఎడ్యుహంట్ ఫ్యామిలీలోకి స్వాగతం. మనం 2024-25 అకాడమిక్ ఇయర్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ అకాడమిక్ ఇయర్ మన యొక్క ప్లానింగ్ ఏంటి, మనం ఈ ప్రోగ్రామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటి విషయాల్ని మీతో నేను డిస్కస్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో నేను మీ ముందుగా ఉన్నానని భావిస్తూ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కోసం నేను చెప్పేటువంటి సూచనల్ని, ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్కి సంబంధించిన అంశాలని దయచేసి అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మేము ఇద్దరం కూడా సక్సెస్ అవుతాం. మన యొక్క పర్పస్ అనేది ఏమిటి, స్టూడెంట్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ని ఇవ్వడం అనేది, అది సక్సెస్ఫుల్గా సర్వే అవుతుంది. ఇప్పుడు మన ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇందులో మనం ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎలా మైక్రో షెడ్యూల్ డిజైన్ చేసాం అనే దాని గురించి చూద్దాం. ఈ ఒలింపియాడ్ ప్రోగ్రాంలో మనందరికీ తెలిసినట్టుగా మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అనేటువంటి 2 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ మీకు వస్తాయి. ఐఐటి తీసుకున్న వాళ్ళకైతే 2 మ్యాథ్స్, 2 ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ, 1 రీజనింగ్ బుక్ పంపించాం. నీట్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి 2 మ్యాథ్స్, 2 ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ, 2 బయాలజీతో పాటుగా 1 రీజనింగ్ బుక్ని పంపించాం మేము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేది చూడండి. వీఆర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ జూన్ 24th, 2024 నుంచి స్టార్ట్ చేసాం. ఇందులో మాడ్యూల్ 1 అనేది నవంబర్ 17th ఎండ్ అవుతుంది. మాడ్యూల్ 2 అనేది 18th నవంబర్ నుంచి స్టార్ట్ చేసి మార్చి 7th వరకు వెళ్తుందండి. సో చూడండి, ఇక్కడ మనం ప్రోగ్రామ్ని ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసినప్పటికీ ప్రోగ్రామ్ అనేది మార్చి వరకు వెళ్ళిపోయింది. అందుకని మేము ఒలింపియాడ్ ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి స్కూల్స్కి బాగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎర్లీగా ప్రోగ్రామ్ని మాతో రిజిస్టర్ అవ్వండి, ఎర్లీగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయండి అని. ఇప్పటికీ మీరు లేట్ చేస్తే కనుక ఇది ఏప్రిల్ లేదా మే వరకు వెళ్ళిపోతుంది. ఇది ఏప్రిల్ లేదా మే వరకు వెళ్ళిందంటే ఇంకా మనం ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఎర్లీగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేసేయండి. ఇందులో మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రతి క్లాసు కూడాను సుమారుగా 14 FT టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. అంటే ఫోర్ట్నైట్ ఎగ్జామ్స్ సుమారుగా 14 వస్తాయి, క్యుములేటివ్ ఎగ్జామ్స్ 3 వస్తాయి, తర్వాత గ్రాండ్ టెస్ట్ మాడ్యూల్ 1 ఎండ్ అయిపోయిన తర్వాత ఒకటి, మాడ్యూల్ 2 ఎండ్ అయిన తర్వాత ఒకటి వస్తుంది. CDF ఎగ్జామ్స్ అయితే ప్రతి క్లాసు కూడా సుమారుగా 25 to 30 వస్తాయి. ఎట్లాగూ ఫిజిక్స్ ఒక 6-7 వస్తాయి, కెమిస్ట్రీ 6-7 వస్తాయి, మ్యాథ్స్ అయితే 8 to 10 వస్తాయి. కాబట్టి మీకు 25 to 30 CDF ఎగ్జామ్స్ వస్తాయి. మరి FT యొక్క ప్యాటర్న్ ఏంటి, CDF ప్యాటర్న్ ఏంటి, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది మీకు నేను సపరేట్ వీడియోస్లో చేసి పంపించాను ఆల్రెడీ. మరలా కూడా పంపిస్తాను, వాటిని టైం టు టైం కూడా పంపిస్తాం. వాటిని మీరు చూడండి, పిల్లలకి చెప్పండి, లేదనుకుంటే బిగ్ స్క్రీన్లో డిస్ప్లే సరే చేయండి, సరేనా? ఇప్పుడు మన మైక్రో షెడ్యూల్కి వెళ్దాం. ఇక్కడ మీకు 6th, 7th, 8th, 9th అని చెప్పి డిఫరెంట్ క్లాసెస్కి డిఫరెంట్ మైక్రో షెడ్యూల్స్ని పంపించడం జరిగింది. నేను ఇందులో ఒక 6th క్లాస్ షెడ్యూల్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఒక 6th క్లాస్ మైక్రో షెడ్యూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మిగిలిన క్లాసెస్ కూడా ఉంటాయి, మీరు ఫాలో అయిపోవచ్చు. ఏం చేసాము ఇక్కడ చూడండి. 6th క్లాస్, ది షెడ్యూల్ ఈజ్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ అఫీషియల్ క్యాలెండర్. మనం అఫీషియల్ క్యాలెండర్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే హాలిడేస్ ఇచ్చారు, ఎప్పుడైతే ఫార్మేటివ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పారు, ఎప్పుడు సబ్మిట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పారు అని చూసుకుని దాని ప్రకారంగాను ఈ షెడ్యూల్ తయారు చేసాం. బట్ ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ కనుక ఏమైనా ఫార్మేట్ ఎగ్జామ్స్ లేదా సబ్మిట్ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ మార్చితే కనుక ఈ షెడ్యూల్ కూడా మనం మార్చాల్సిన అవసరం ఉంటుంది. లేదు వాళ్ళు ఏం మార్చలేదు, ఐడియల్ కేసులో అంత పర్ఫెక్ట్గా ఉందంటే ఈ పర్ఫెక్ట్గా మనం షెడ్యూల్ని ప్రొసీడ్ అయిపోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఎనీ ఎగ్జామ్ ఫాల్స్ అండ్ ఎనీ బంద్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ సడన్ అనౌన్స్మెంట్ ఆఫ్ హాలిడేస్ యూ కెన్ కండక్ట్ ద ఎగ్జామ్ ఆన్ ద నెక్స్ట్ వర్కింగ్ డే. సో షెడ్యూల్ మనం వేసాం, కానీ ఏబీపీ వాళ్ళు లేదా SF వాళ్ళు ఏదో లేకపోతే ఇంకేదైనా రీజన్స్ వల్ల ఏదైనా బంద్ వచ్చింది, లేదంటే ఏదైనా న్యాచురల్ క్యాలమిటీస్ వల్ల హాలిడేస్ వచ్చాయి అనుకోండి, మీరేం చేస్తారు, ఆ నెక్స్ట్ డేకే ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్, వీ హ్యావ్ రిజర్వ్డ్ ద రైట్ టు గెట్ ఎనీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్స్. ఇక్కడ షెడ్యూల్లో మేము మీకు ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు ఎగ్జామ్ సిలబస్ అని చెప్పాం. దాని అర్థం ఏంటంటే అక్కడికే కరెక్ట్గా స్టిక్ అని అవ్వాలని కాదు, ఆ ముందు వీక్ది లేదా ఆ ముందు వీక్ది కూడా 1 or 2 బిట్స్ ఇవ్వవచ్చు. మేము ఆ రైట్ మేము రిజర్వ్ చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు కూడా మేము స్టూడెంట్స్కి ఏం చెప్పేది, పేరెంట్స్కి, టీచర్స్కి ఏం చెప్పేది అంటే ఎగ్జామ్ అయిపోయింది ఇంకా మాకు ఈ సిలబస్తో పని లేదని యాటిట్యూడ్ ఉండకూడదు. ఇది వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ అయిపోయినా మర్చిపోకుండా ఉండాలంటే ప్రీవియస్ నాలెడ్జ్ కూడా రివైజ్ చేస్తుండాలనే ఉద్దేశంతో ప్రీవియస్ సిలబస్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. అది ఎన్ని ఇవ్వచ్చు అనేది అక్కడ మా చాయిస్. మొత్తం పేపర్ మొత్తం అయినా ఇచ్చేవచ్చు, ఏముందండి ఇచ్చేవచ్చు, లేదా 1 or 2 బిట్స్ అని ఇవ్వచ్చు. సో వీ హ్యావ్ రిజర్వ్ దట్ రైట్ విత్ అస్. నెక్స్ట్, CDF ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది అంటే అవి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, నాట్ MPC ఒకేసారి పెట్టేటువంటివి మన FTs అండ్
క్యుములేటివ్స్ గ్రాండ్ టెస్ట్ ఆల్సో. కానీ CDF అనేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ టెస్ట్ అది. ఆ CDF టెస్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో కైనమెటిక్స్ అనే చాప్టర్ అయిపోయింది అనుకోండి, ఆ చాప్టర్ అయిపోయిన వెంటనే ఒక ఎగ్జామ్. డైనమిక్స్ అయిపోయిన వెంటనే ఒక ఎగ్జామ్. అట్లా ఎప్పుడైతే చాప్టర్ కంప్లీట్ అవుతుందో ఆ నెక్స్ట్ డే అది రివిజన్ టెస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. CDF ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ప్యాటర్న్ ఎట్లా ఉంటుందని సపరేట్ వీడియో నేను చేశాను, అది మీకు పంపిస్తాను. ఇక్కడ కొన్ని QR కోడ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిని స్కాన్ చేస్తే మీకు బుక్ డిజైనింగ్ ఎట్లా చేసాం మేము, మైక్రో షెడ్యూల్ ఎట్లా ప్రిపేర్ చేసాం, FTs అంటే ఏంటి, వాటి ప్యాటర్న్ ఏంటి, CDF ఎగ్జామ్స్ ఏంటి ప్యాటర్న్ ఏంటి, OMR షీట్స్ని ఎలా బబుల్ చేయాలి, ఆ OMR షీట్స్ బబుల్ చేసిన తర్వాత రిజల్ట్స్ని మీరు మాకు పంపించాలంటే ఎలా పంపించాలి అనేటువంటి డిజైన్స్ అనేటువంటి విషయాలు ఉన్నటువంటి యూట్యూబ్ వీడియో లింక్స్ ఇవి. వీటిని మీరు స్కాన్ చేస్తే మీరు ఆ పర్టికులర్ వీడియోస్ని స్పెషల్గా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మన యాక్చువల్ షెడ్యూల్ లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనము యాక్చువల్ ప్రోగ్రామ్ని జూన్ 12 నుంచి స్టార్ట్ చేసాం. కానీ మనకు తెలుసు జూన్ 12 నుంచి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి, కొన్ని చోట్ల 14th నుంచి రీఓపెన్ అయ్యాయి. కానీ రీఓపెనింగ్ డే మనకి క్లాసెస్ చెప్దామంటే పిల్లల స్ట్రెంత్ అది సరిగా రాదు, కొంత స్టెబిలైజేషన్ పీరియడ్ ఉంటుందని చెప్పి ఈ జూన్ 12 నుంచి జూన్ 22 వరకు కూడా మనం ఏం చేసామంటే క్లాసెస్ని అడ్జస్ట్ చేసుకోవడం, సెక్షన్స్ షఫల్ చేసుకోవడం, ఇట్లాంటి వర్క్స్ మీకు ఉంటాయి. కాబట్టి అక్కడ మనం షెడ్యూల్ ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ మీకు సెక్షన్స్ కనుక ఫామ్ అయిపోతే మీరు ఏం చేయొచ్చు అంటే పిల్లలకి ఏమైనా కనుక ప్రీవియస్ నాలెడ్జ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఇవ్వడం కానీ, ప్రీవియస్గా ఏదైనా చెప్తే బాగుంటుంది. మీ పిల్లల పర్టికులర్ ఏరియాస్లో వీక్ ఉన్నారని మీకు తెలిస్తే ఆ పర్టికులర్ ఏరియాస్లో మీరు వాళ్ళకి రివిజన్ కోసం ఏదైనా మీరు అలాట్ చేసుకోవచ్చు. ఆ బేసిక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఫ్రీ టైం ఇచ్చేసామన్నమాట. ఒకవేళ మా పిల్లలకి ఆ ఫ్రీ టైంలో మీరు ఇచ్చినంత చెప్పేసాం సార్, ఇంకా ఏం లేదు మాకు చెప్పడానికి అనుకుంటే మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రోగ్రామ్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేసేయచ్చు. కొందరు కనిపించవచ్చు సార్ ఇది ఈ పీరియడ్స్లో చెప్పడం కష్టం, మీరు ఇచ్చిన పీరియడ్స్లో వీటిని చెప్పడం కష్టం అనుకుంటే ఇక్కడ మీరు ముందుకు వచ్చేసేయండి. ఈరోజు డేట్ ఎంతండి, 17th June 2024. రేపు మొహరం హాలిడే కాబట్టి ఏం చేయలేం. తర్వాత రోజు స్టార్ట్ అయిపోతుంది కదా, ఇమీడియట్గా మీరు ఈ ప్రోగ్రామ్ని క్లాసెస్ స్టార్ట్ చేసుకోండి. మీరు వీలైతే మాకంటే ఒక 3-4 days అడ్వాన్స్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ బంద్ వచ్చినా లేదా మీరే అనుకోకుండా 1 రోజు 2 రోజులు సెలవు పెట్టాలన్నా సరే మీ చేతిలో టైం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకోండి. ఇంకా కనుక ఎర్లీ కంప్లీట్ అయిపోతే మీరు ఏ బంధువులు లేదు ఏం లేదనుకుంటే పిల్లలకి ఈ బ్యాక్ సైడ్ ఏం చేయొచ్చు, రివిజన్ చేయించుకోండి, మీ చేతిలో అవకాశం ఉంటుంది. సో మన యాక్చువల్ ప్రోగ్రామ్ అయితే 24th June నుంచి డిజైన్ చేయడం జరిగింది. 24th మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, రీజనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ బయాలజీ తీసుకోకపోతే ఈ సెక్షన్ని జస్ట్ ఇగ్నోర్ ఇట్. మరి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ లేదా రీజనింగ్ ఉంది సార్, దీని పరిస్థితి ఏంటి, మరి మేము దాన్ని టీచ్ చేయాలా అంటే నేను టీచ్ చేయొద్దనే చెప్తున్నాను, మీరు టీచ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా సార్, అయితే పిల్లలు ఓన్గా చదువుకోగలరు లేదా వాళ్ళకి మా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో రీజనింగ్ అనేది క్లాస్ వైజ్ ఇవ్వడం జరిగింది. అది క్లాస్ వైజ్గా కనుక వాళ్ళు యూట్యూబ్ని బ్రౌజ్ చేస్తే ఆ వీడియోస్ అక్కడ ఉంటాయి, వాళ్ళని చూసుకోమని చెప్పండి. మనకి ఒక సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చేటువంటి అలాగే క్యాట్, మ్యాట్ ఇట్లాంటి ఎగ్జామ్స్కి కోచింగ్ అయ్యేటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ మనకి ఈ వీడియోస్ని చేశారు. సో ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ, ఆయన వీడియో లెక్చర్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. పిల్లలకి వాటిని చూసి ఎంజాయ్ చేయమని చెప్పండి. మన బుక్ను ఆయన యాజ్ ఇట్ ఈస్గా టీచ్ చేశారు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం చెప్పాం చూడండి, నెంబర్ సిస్టమ్ అని చెప్పాం, జస్ట్ వర్క్షీట్ 1 అని చెప్పాం. ఇక్కడ మీకు మండే టు సాటర్డే 5 days టైం ఉంది. సో ఈ 5 daysలో మీరు ఎన్ని డేస్ అలాట్ చేయగలిగితే అన్ని డేస్ అలాట్ చేసుకోండి. మేమైతే దీనికి ఒక 4 to 5 క్లాసెస్ పీరియడ్స్ అలాట్ చేయమని రికమెండ్ చేస్తున్నాం. 4 to 5. మేము 4 అలాట్ చేయలేము సార్, 3 అలాట్ చేస్తాం, మరి నేనేం చేయలేను, కొంచెం మీరు స్పీడ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. లేదా 5 కూడా అలాట్ చేస్తాం సార్, ఎక్సలెంట్. అప్పుడు మీరేం చేస్తారు, ఇది చెప్పిన తర్వాత మీరు అడిషనల్గా ఏదైనా రెఫరెన్స్ బుక్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి. లేదా మీరే కొన్ని క్వశ్చన్స్ని మన బుక్లో ఉన్న క్వశ్చన్స్ని న్యూమరికల్ చేంజ్ చేసేసి వాళ్ళకి ఇవ్వని చెప్పండి. ఓకేనా, మేము ఇచ్చాము ఒక 10-20 అని ఇచ్చాం, మీరు దాన్ని 30-40గా మార్చండి. ఇట్లా న్యూమరికల్ చేంజ్ చేసి వాళ్ళకి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించడానికి టైంని వాడుకోండి. సరేనా, ఒకవేళ మీరు ఇచ్చిన టైం సరిపోలేదు సార్, కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. నియర్లీ 4 states ఫాలో అవుతున్నటువంటి ప్రోగ్రామ్ అండి ఇది. ఏపీ, తెలంగాణ, సమ్ పార్ట్ ఆఫ్ ఒరిస్సాలో కూడా కొన్ని స్కూల్స్ ఫాలో అవుతున్నాయి, నెక్స్ట్ కర్ణాటకలో కొన్ని స్కూల్స్ ఫాలో అవుతున్నాయి. అందరినీ ఉద్దేశించి చేసినటువంటి కామన్ పేపర్, కామన్ సిలబస్ కాబట్టి సిలబస్ని చేంజ్ చేయలేం. ఎందుకు అంటే పేపర్స్ని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి చాలా స్కూల్స్కి పేపర్స్ కూడా పంపించేసాము, 1 yearకి సరిపడా పేపర్స్ పంపించేసాం. సో సిలబస్ని అయితే చేంజ్ చేయలేము. కాకపోతే మీరు ఎక్కడైనా సరే 1-2 రోజులు మాతో స్ట్రీమ్లో అవ్వడానికి ఇబ్బంది పడేటట్టయితే కనుక మేమైతే ఎగ్జామ్ని ఎవ్రీ సాటర్డే కండక్ట్ చేయమని చెప్తున్నాం. ఒకవేళ 1 or 2 weeks మీరు మాతో స్ట్రీమ్లను అయ్యే వరకు కూడా ఒకవేళ సాటర్డే కండక్ట్ చేయలేకపోతే మండే కానీ ట్యూస్డే కానీ కండక్ట్ చేయండి. కండక్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మాకు OMR షీట్స్ని
పంపించండి. ఓఎంఆర్ షీట్స్ని ఎలా పంపించాలి? ఎయిదర్ బై మెయిల్ ఆర్ కొరియర్. మెయిల్ లేదా కొరియర్ ఎలా చేయాలనేది నేను సపరేట్గా వీడియో మీకు పంపించాను. ఆ విధంగా మీరు పంపించండి. ఇలా మీరు పంపించడం వల్ల లాభం ఏంటంటే మీ స్కూల్లో మీ పిల్లలు ఏ స్టాటస్లో ఉన్నారని తెలుస్తుంది, ఏ స్టేజ్లో ఉన్నారో తెలుస్తుంది. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి మాకు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అన్నింటిలో కూడా మీ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారనేది తెలుస్తుంది. సరేనా? కాబట్టి మీరు ఎగ్జామ్స్ని మాతో పాటుగా కండక్ట్ చేయడానికి ప్రయత్నించి వెంటనే మాకు ఓఎంఆర్ షీట్స్ని పంపించండి. ఓఎంఆర్ షీట్స్ని కనుక మీరు సాటర్డే మార్నింగ్ కండక్ట్ చేశారనుకోండి, సాటర్డే మార్నింగ్ కనుక ఎగ్జామ్ జరిగి ఇమీడియట్గా మెయిల్ చేస్తాం, మీకు రిజల్ట్ని స్కూల్ మెయిల్కి పంపిస్తాం. అలా కాకుండా మీరు సాటర్డే ఈవినింగ్ కనుక మాకు మెయిల్ చేశారంటే మీకు మండే మధ్యాహ్నం కల్లా స్కూల్ మెయిల్కి రిజల్ట్ అనేది పంపిస్తాం. సో రిజల్ట్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క స్టేజెస్ ఏంటంటే, ఎన్ని రకాల ఏంటంటే అనాలిసిస్ ఇస్తాం అనేది మీకు సపరేట్గా వీడియో లింక్ పంపిస్తాను. ఏం చేసాం? FT1 జరిగింది. FT1 జరిగిన తర్వాత ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్లో చూడండి కెమిస్ట్రీ CDF1 సిలబస్ సింబల్స్ అండ్ ఎలిమెంట్స్ అని రాస్తుంది. అంటే ఇక్కడ ఒక మీకు CDF ఎగ్జామ్ అనేది వస్తుంది. ఆ పేపర్స్ ఆల్రెడీ డిస్పాచ్ చేసాం. మీకు CDF ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా ఒకే బండిల్లో పంపించేసాం, ఒకేసారి ఇయర్కి సరిపడా. కాబట్టి మీరు ఆ బండిల్ నుంచి ఈ కెమిస్ట్రీ CDF1 పేపర్ తీయండి, పిల్లలకి ఎగ్జామ్ని కండక్ట్ చేయండి. ఈ CDF పేపర్ ప్యాటర్న్ ఏంటి, మార్కింగ్ స్కీమ్ ఏంటి అనేది కూడా సపరేట్ వీడియో మీరు చూసే ఉంటారు. సో అయిపోయింది. తర్వాత ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి 19th July 24 ఫ్రైడే మ్యాథ్స్ CDF టెస్ట్ 1 నెంబర్ సిస్టమ్ మీద వచ్చింది. ఇంకేం రాలేదు. ఇవన్నీ కూడా క్లాసెస్ జరుగుతాయి. నెక్స్ట్ డే సాటర్డే ఫోర్ట్నైట్ టెస్ట్ 2 జరిగింది. బేస్డ్ ఆన్ ది అబౌవ్ ఫోర్ట్నైట్ సిలబస్ అని చెప్పాం. నెక్స్ట్ ఇలా వెళ్ళండి. చూడండి ఇక్కడ August 2 ఫ్రైడే ఫిజిక్స్ CDF టెస్ట్ 1 ఆన్ మెజర్మెంట్స్ జరిగింది. అక్కడతో మనకి ఫోర్ట్నైట్ టెస్ట్ 3 కూడా జరుగుతుంది నెక్స్ట్ డే. తర్వాత 3 ఎగ్జామ్ జరిగిన తర్వాత క్యుములేటివ్ ఎగ్జామ్ చెప్పాం కాబట్టి ఇక్కడ రివిజన్ ఫర్ క్యుములేటివ్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ రివిజన్ పీరియడ్ ఇది. ఇక్కడ మీరేం టీచ్ చేయమని చెప్పి మా ఉద్దేశం కాదు. సో పైన జరిగినటువంటి సిలబస్ మొత్తాన్ని ఒకసారి పిల్లలు రివైజ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఆబ్సెంట్ అయ్యారు, అర్థం కాలేదు, ఎక్కడెక్కడైనా హార్డ్ ఏరియాస్లో వాళ్ళకి టీచింగ్ అవసరం అనిపిస్తే ఆ ఏరియాలో మీరు టీచ్ చేయండి. టీచ్ చేసిన తర్వాత 9th August 24 ఫ్రైడే క్యుములేటివ్ టెస్ట్ 1 జరుగుతుంది. ఈ క్యుములేటివ్ టెస్ట్ 1 ప్యాటర్న్ సపరేట్గా ఉంటుంది. అది ఎట్లా ఇచ్చామంటే 2022 P1 అడ్వాన్స్డ్ మోడల్ ఇచ్చాం. సో ఈ 2022 P1 అడ్వాన్స్డ్ మోడల్ అంటే ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క ఓఎంఆర్ ఎలా ఉంటుంది, ఎలా మార్కింగ్ చేయాలని సపరేట్ వీడియో చేశాను. ఆ లింక్ మీకు ఆ టైంలో పంపిస్తాను. మీరేం చేయాలి, ఆ వీడియోస్ని మీరు చూసి పిల్లలకి చెప్పొచ్చు. లేదనుకుంటే మీరే మీ యొక్క స్కూల్లో ఉన్నటువంటి LCD టీవీస్లో కానీ పిల్లలకి కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆ వీడియో లింక్ పంపించి ఎగ్జామ్ని ఎట్లా రాయాలనేది ట్రైనింగ్ ఇవ్వండి. ఇక్కడ మాత్రం మేము పంపించే ప్రతి వీడియోని పిల్లలతో షేర్ చేయండి. FT ఎలా ఉంటుంది, దాని ప్యాటర్న్ ఏంటి, మార్కింగ్ స్కీమ్ ఏంటి, బబ్లింగ్ ఎట్లా అంటే వీడియో మీకు పంపిస్తాను. దాన్ని పిల్లలకి పంపించండి. ఈ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ ఏంటి, ప్రతి ఎగ్జామ్ అడ్వాన్స్డ్ మారుతుంది. క్యుములేటివ్ టెస్ట్ 1 ప్యాటర్న్ వేరు, 2 ప్యాటర్న్ వేరు, 3 ప్యాటర్న్ వేరు, గ్రాండ్ టెస్ట్ ప్యాటర్న్స్ వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రతి వీడియోని మీరు పిల్లలతో షేర్ చేసి వాళ్ళకి మార్కింగ్ స్కీమ్ ఎట్లా ఉంటుంది, ఓఎంఆర్ బబుల్ ఎలా చేయాలో చెప్పకపోతే వాళ్ళ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా మార్కులు కోల్పోతారు. దాని ద్వారా మనం ఎంత కష్టపడిందంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి పేపర్ ప్యాటర్నే ఖచ్చితంగా నేను చెప్పేదాన్ని పంపించండి. సో ఇక్కడతో క్యుములేటివ్ టెస్ట్ 1 అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ సాటర్డే వచ్చింది. ఆ రోజు మనం ఎటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు, సండే ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు. అయితే మీరు అనొచ్చు సాటర్డే ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేయరు, మీరు మండే పెట్టవచ్చు కదా, మండే అయితే సండే అంతా చదువుతారు కదా అని. నేను అందుకని మండే ఎగ్జామ్కి ఇక్కడ షెడ్యూల్ వేయలేదు, సాటర్డే ఎగ్జామ్ పెట్టాను. ఎందుకంటే సండే లెట్ దెమ్ ఎంజాయ్. సింపుల్గా మనం సండే కూడా వాళ్ళ చేత చదివించేద్దాం అనుకుంటే మనం సక్సెస్ అవ్వలేమని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే నేను చాలామంది పిల్లలు చూశాను, సండే వాళ్ళు రిఫ్రెష్ అయిపోయారు అనుకోండి, మండే నుంచి హ్యాపీగా క్లాస్కి వస్తారు. అలా కాకుండా మండే మార్నింగ్ మీరు ఎగ్జామ్ అన్నారనుకుంటే వాళ్ళు సండే ఇంటి దగ్గర కూర్చొని ఎంజాయ్ చేయలేరు, పుస్తకం తీసి చదవలేరు. చదువుతుంటే ఎంజాయ్మెంట్ గుర్తొస్తుంది, ఎంజాయ్ చేస్తుంటే రేపు ఎగ్జామ్ గుర్తొస్తుంది. కాబట్టి వాళ్ళని ఒకరోజు వదిలేద్దాం, కంప్లీట్గా వదిలేసామనుకోండి, మిగిలిన 6 days కూడా మన కోసం కష్టపడి చదువుతారనేది నా యొక్క స్ట్రాంగ్ బిలీఫ్. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది. ఎంతవరకు సక్సెస్ అయ్యాను, ఇక నుంచి ఏమవుతుంది అనేది మనం చేసి చూపిద్దాం. సరేనా? సో ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఈ ఇండిపెండెన్స్ డే కల్లా మేమేం చేస్తాము అంటే ఇక్కడ వరకు జరిగిన మీరు కనుక మాతో ఖచ్చితంగా ఫాలో అయితే, పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఈ క్యుములేటివ్ టెస్ట్ వరకు జరిగినటువంటి యావరేజ్ బేస్ చేసుకొని, మార్క్స్ యావరేజ్ని బేస్ చేసుకొని పిల్లలకి మంచి మంచి గిఫ్ట్స్ని పంపిస్తాం. దీస్ ఆర్ ద IIT టర్మ్ 1 IIT phase 1 టాపర్స్ అని చెప్పి మేము ఇక్కడ వాళ్ళకి మెడల్స్ కానీ మొమెంటోస్ కానీ పంపిస్తాం. మీరు ఇండిపెండెన్స్లో వాళ్ళని హానర్ చేయొచ్చు. సరేనా? కాబట్టి మీకు ఇలాంటివన్నీ జరగాలంటే, మీకు ఇండిపెండెన్స్ డే గిఫ్ట్స్ రావాలనుకుంటే, లేకపోతే రిపబ్లిక్ డే గిఫ్ట్స్ రావాలి, లేకపోతే యాన్యువల్ డే గిఫ్ట్స్ రావాలనుకుంటే అదంతా కూడా మీరు మా ఎగ్జామ్స్ని ఫాలో అయితేనే మీకు ఇస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయండి. పిల్లలకు కూడా చెప్పండి, సార్
మా వాడు ఎగ్జామ్ 1లో టాపర్ సార్, ఎగ్జామ్ 2లో టాపర్ సార్, ఎగ్జామ్ 3 అటెండ్ అవ్వలేదు సార్, కానీ మా వాడికి ఎందుకు సార్ గిఫ్ట్ రాలేదు అని పేరెంట్స్ అడిగారు అనుకోండి, ఎగ్జామ్ 1 టాపర్ ఎస్, ఎగ్జామ్ 2 టాపర్ ఎస్, ఎగ్జామ్ 3 వాడి మార్కులు అటెండ్ అవ్వలేదు కాబట్టి 0 అయిపోయి. కాబట్టి మేము ఎలా ఫార్ములా తీసుకున్నాం యావరేజ్కి? సమ్ ఆఫ్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్టెడ్ అంతే. సో ఫస్ట్ ఎగ్జామ్లో వాడికి 100 వచ్చాయి, సెకండ్ ఎగ్జామ్లో 100 వచ్చాయి, థర్డ్ ఎగ్జామ్లో ఆబ్సెంట్ అంటే 0 వచ్చాయి, కానీ కిందన డెనామినేటర్లో ఎగ్జామ్స్ కండక్టెడ్ ఈజ్ 3 ఉండిపోయింది. ఇంకొకడు ఫస్ట్ ఎగ్జామ్లో 90, సెకండ్ ఎగ్జామ్లో 90, థర్డ్ ఎగ్జామ్లో 90 డివైడెడ్ బై 3, వాడి యావరేజ్ 90 వచ్చింది. ఈ 100 వాడి యావరేజ్ అయింది, ఫస్ట్ ఎగ్జామ్ 100, సెకండ్ ఎగ్జామ్ 100, థర్డ్ ఎగ్జామ్ 0. సో 200/3 ఈజ్ ఈక్వల్ టు 66 పాయింట్ సంథింగ్ అయిపోయింది. కాబట్టి వెనకున్నాడు ముందుకు వెళ్ళాడు, ముందున్నాడు వెనక్కి వెళ్ళాడు. ఈ విషయం చెప్పి పిల్లలందరినీ కూడాను ప్రతి ఎగ్జామ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పండి, లేకపోతే వాళ్ళ యావరేజ్ వెనక్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇలా వెళ్ళాం. ఇండిపెండెన్స్ డే తర్వాత మళ్ళీ 24th ఆగస్ట్న ఫోర్త్ నెక్స్ట్ టెస్ట్ 4 వస్తుంది. ఇంకేముంది అర్థమైపోయింది. మళ్ళీ CDF ఎగ్జామ్స్ వచ్చాయి, తర్వాత టీచర్స్ డే వచ్చింది, ఫోర్త్ నెక్స్ట్ 5 వచ్చింది. సో ఇలా వెళ్ళాము కదండి, 6 వచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ రివిజన్ ఫర్ క్యూములేటివ్ టెస్ట్ ఇక్కడ మనం కండక్ట్ చేసింది 2018 P1 మోడల్. తర్వాత ఇలా వెళ్తే దసరా హాలిడేస్ వచ్చాయి, ఈ ముందు CDF ఎగ్జామ్ వచ్చింది, తర్వాత దసరా హాలిడేస్ తర్వాత వెంటనే మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, ఫోర్త్ నెక్స్ట్ టెస్ట్ 7 వచ్చింది. తర్వాత ఇక్కడికి వస్తే సమ్మిట్ ఎగ్జామ్స్ వచ్చాయి కదా, ఇది ప్రపోజ్డ్ అని పెట్టాం, అంటే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చారు కానీ అది ఏమైనా జరగవచ్చు ముందుకు వెనక్కి, కాబట్టి ప్రపోజ్డ్ అని చెప్పాం. ఒకవేళ ఇక్కడ సమ్మిట్ ఎగ్జామ్ జరిగితే కనుక ఈ ఏరియా బ్లాక్ చేస్తాం, ఒకవేళ జరగకపోతే ఇక్కడ కూడా మనం అప్పుడు షెడ్యూల్ బేస్ చేసుకొని మారుస్తాం అన్నమాట. అలా ముందుకు వెళ్తే మరి గ్రాండ్ టెస్ట్ వచ్చింది కదండి, రివిజన్ ఫర్ గ్రాండ్ టెస్ట్ అని. సో రివిజన్ ఫర్ గ్రాండ్ టెస్ట్లో మనం 16th నవంబర్తో ఈ టెస్ట్ని గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. సో ఇక్కడతో 16/11/2024తో గ్రాండ్ టెస్ట్ అనేది జరిగింది. తర్వాత 17th సండే వచ్చింది, ఇమీడియట్గా 18 నుంచి మనం మాడ్యూల్ 2ని స్టార్ట్ చేసాం. 18th 11/24తో మాడ్యూల్ 2 స్టార్ట్ అవుతుంది. మరలా ఇలాగే సేమ్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ December 13th FT10 జరిగింది. నెక్స్ట్ December 28th FT11 జరుగుతుంది. తర్వాత ఇక్కడ CDF ఎగ్జామ్స్ ఉన్నాయి, FT12 అనేది January 25th జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి January 4th మీకు ఒక క్యూములేటివ్ టెస్ట్ 3 అనేది జరిగింది. తర్వాత ఇక్కడ రివిజన్ ఫర్ గ్రాండ్ టెస్ట్ అని చెప్పి మనం 24th 25th ఫిబ్రవరి ఇచ్చాం. తర్వాత మహాశివరాత్రి వచ్చింది, రివిజన్ ఫర్ గ్రాండ్ టెస్ట్ అని ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ కూడా జరిగితే ఇక్కడ కూడా రివిజన్ ఫర్ గ్రాండ్ టెస్ట్, ఇదంతా కూడా రివిజన్ ఫర్ గ్రాండ్ టెస్ట్ 2 అని ఇచ్చామండి. అక్కడ నుంచి February 24th నుంచి March 6th వరకు కూడా ఇచ్చాం. March 7th మనకి గ్రాండ్ టెస్ట్ ఫర్ ఒలింపియాడ్ ఎగ్జామ్ కంప్లీట్గా గ్రాండ్ టెస్ట్ అనేది జరుగుతుంది. తర్వాత అక్కడితో మన యొక్క ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు మీ యొక్క అకాడమిక్ సెషన్స్ మీద, తర్వాత సమ్మిట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ చూడండి, మీకు జనరల్గా జనవరి నుంచి కూడా స్కూల్స్లో యాన్యువల్ డేస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. సో యాన్యువల్ డేస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి కాబట్టి డిసెంబర్ వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నిటి యొక్క యావరేజ్ తీసుకొని అక్కడ వరకు జరిగిన ఎగ్జామ్స్ ఒక యావరేజ్ బేస్ చేసుకుని పిల్లలకి మంచి మంచి గిఫ్ట్స్ పంపించడం జరుగుతుంది. సరేనా? మరి ఈ గిఫ్ట్స్ అన్ని మీరు పొందాలంటే ఏం చేయాలి? సిలబస్ని ప్రాపర్గా కంప్లీట్ చేయడంతో పాటుగా ఎగ్జామ్స్ కూడా ఆన్ టైం కండక్ట్ చేయడం, మాకు OMR షీట్స్ పంపించడం చేయాలి. సరేనా? సో ఐ విష్ యూ ఆల్ టు హ్యావ్ ఎ గుడ్ స్టార్ట్ సో దట్ వీ విల్ హ్యావ్ ఎ గుడ్ ఎండ్. సరేనా? మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా క్లాసెస్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఆల్.